కెనడాకి ఫ్యామిలీతో వచ్చాను ఫస్ట్ టైం, వైఫ్ బాబుతో. ఫస్ట్ డేనే నచ్చేసింది అనమాట. ఏమి అసలు ఏదో వేరే కంట్రీకి వచ్చేసాము, ఇంకా కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది కదా, అదేమీ లేదు. ఫస్ట్ డేనే బాగా, ఫస్ట్ డే 1 నుంచే నచ్చేసింది, ఏ ఫీలింగ్స్ లేకుండా. కానీ ఇప్పుడు 45 days బ్యాక్ ఇండియాకి వెళ్ళాను. తర్వాత ఇప్పుడు నేను ఒక్కడే వచ్చానమాట. వైఫ్కి, సన్కి ఇంకా కొద్దిగా పాస్పోర్ట్ స్టాంపింగ్ అవి పెండింగ్ ఉంది, ప్లస్ హాలిడేసే కదా సన్కి. సో వాళ్ళిద్దరూ ఉండి ఒక 30 days తర్వాత, 1 month తర్వాత వస్తారు అని. బట్ లిటరలీ ఈ ఫీలింగ్స్ ఎలా ఉందంటే, ఇంకా ఎలా ఉన్నామంటే, చెర్విక్ పుట్టినప్పటి నుంచి ఇంకా నేను, కల్ప్స్, చెర్విక్ ముగ్గురం బాగా సింక్ అయిపోయాం. ఇంకా వాడు పుట్టాక ఇంకా అనమాట. ఇంకా ఆడు వెళ్ళిన ప్లేసెస్, మేమందరం కలిసి టైం స్పెండ్ చేసిన ప్లేసెస్ అంతా అలా కార్ తీసుకొని వస్తుంటే, ఇప్పుడే వచ్చి కార్ తీసాను. కంట్లో నీళ్ళు ఒకటే రావట్లేదు, కానీ బికాస్ నేను స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయ్యాను. నేను స్ట్రాంగ్గా లేకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని. కానీ ఒక ఈ ఫీల్ ఎలా ఉందంటే, ఇంకా ఏదో ఇంకా ఒక చేయి లేనట్టు, 2 చేతులు ఒక చేయి లేనట్టు. అంటే ఫన్నీగా కాదు, కానీ నిజంగానే అలా అనిపిస్తుంది. ఏదో మిస్ అవుతున్నాను. చెర్విక్ ఇప్పుడు బాగా 5 years కదా, బాగా మాటలు తెలుసు, చెప్తాడు, ఏదైనా వచ్చేయాలంటాడు. ఏమైనా చూసా అంటే నేను త్వరగా కెనడాకి తీసుకెళ్ళంటాడు. అలా ఉంటుంది. ఇంకా ఆడు చాలా మెచ్యూరిటీ కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది. నేను లిటరలీ స్టార్ట్ అయ్యే రోజు కెనడాకి, ఆ రోజు ముందు రోజు నైట్ నుండి ఇంకొద్దిగా తెలిసింది ఆడికి నేను రేపు వెళ్ళిపోతానని. ఏదైనా నాకు ప్యాకింగ్ చేసేటప్పుడు ఏదైనా కూర్చుని ఎవరినైనా అడిగితే పిలుస్తాను ఇలాగ అమ్మ అని, లేదు కల్ప్స్ అని పిలుస్తాను, లేదు తమ్ముడిని పిలుస్తాను. ఇలా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదంటే, ఎక్కడున్నా వీడు నా గొంతు విన్న వెంటనే 2-3 times పిలుస్తాను కదా, గొంతు విన్న వెంటనే అక్కడ నుంచి డాడీ డూ యూ నీడ్ ఎనీథింగ్ అంటాడు. ఏమైనా కావాలా అంటే, నన్ను ప్రిపేర్ చేస్తున్నా, ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. తను చేయలేడు కానీ ఆయన చెప్తాడు. ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వసరికి ఆడు రెస్పాండ్ అవుతాడు. డాడీ డూ యూ నీడ్ ఎనీథింగ్, దట్స్ వై యువర్ కాలింగ్ మామీ అని అలా అడుగుతాడు. ఇలా 4-5 సార్లు జరిగిందనమాట. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నేను చాలా ఒక ఎమోషనల్ పర్సన్ అనమాట. ఇప్పుడు ఎవరు కొత్త వాళ్ళు పరిచయం అయ్యి 1 month వాళ్ళతో ఉండి ఎవరైనా చెప్తున్నాను, బయట ఎక్కడైనా సడన్గా వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటే ఒక ఫీల్ ఉంటుంది కదా. సో కలిసి టైం స్పెండ్ చేసాం. బట్ మోర్ ఇప్పుడు ఫ్యామిలీ కదా, సో అదొక డిఫరెంట్ ఫీలింగ్లో ఉంది. ప్లస్ ఇంకా అమ్మ, డాడీ అందరితో టైం స్పెండ్ చేశాను. అటు వైజాగ్లో స్పెండ్ చేశాను. ప్రతిదీ ఇంకా అలా వస్తుంది అనమాట గుర్తుకి. చూద్దాం, మేబీ సాటర్డే సండే వీకెండ్ కాబట్టి ఇంకా ఏ పనులు వర్క్ లేదు కాబట్టి ఇలా అనిపిస్తుందా, లేదు వన్స్ వర్క్ స్టార్ట్ అయిపోయాక కొంచెం అలా డైవర్ట్ అవుతుంది కదా. బట్ ఇలా చెప్తుంటే కొద్దిగా ఓకే అన్నట్టు, ఎవరు ఉండరు కదా, సో అది అలాంటి ఫీలింగ్ అనమాట. ఎస్, ఐ థింక్ ఐ మిస్ లాట్ చాలా. ఓకే, కూల్. ఇప్పుడు ఎప్పుడు పక్కనే మెక్డీ ఒకటి ఉంటుంది. మెక్డీ చాలా ఇష్టం చెర్విక్కి. అలా వచ్చాను కాఫీ తీసుకుని ఏదైనా తిందాము అని. ఇదిగోండి మెక్డొనాల్డ్స్. నేను నిజంగా స్పెక్ట్స్ తీసిన, గాగుల్స్ తీసాక కూడా ఏడవట్లేదు, చూపిస్తాను అంతే. ఓకే, Kalps and Chervik, I miss you a lot. I miss Kolatur. I miss Vizag too, because my favorite place also. ఇంకా తను లేకుండా ఎలాంటి ఏది దోచదన్నమాట, ఏది చేయలేను. ఏదైనా ఇంకా తను ఉంది కదా అంటే డిపెండెంట్ కూడా కాదు, కానీ అంటే నాలో సగం మేబీ. నేను ఏదైనా చేయాలన్నా ఇంకా తను ఉండాలి. ఐ లవ్
ఐ లవ్ కల్ప్స్. మా ఇద్దరికి యాడ్ అయిన ఒక బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అంటే చెర్రీ. ఇంకా చెర్రీకి ఇక నాకైనా తనకైనా ఇంకా ఎలా అంటే ఇంకా ఆడంటే పిచ్చి. ఆడు అలాగే ఉంటాడు. మేమంటే ఇంకా గంటకి 4 సార్లు ఐ లవ్ యూ డాడీ అంటాడు, ఐ లవ్ యూ మమ్మీ అంటాడు. బాగా అర్థం చేసుకుంటాడు. దానికి మించి ఎక్కడో ఒక సైడ్ ఒక మెచ్యూరిటీ ఉంటుంది కదా, అందులో వాడు నిజంగానే గ్రేట్. అన్నీ నేను చాలా మిస్ అవుతున్నాను. ఏంట్రా మిస్ అవుతున్నా అంటున్నాడు. ఓ పక్క తినేస్తున్నాడనా? వాళ్ళైనా అదే చెప్తారు, గో అండ్ ఈట్ డాడీ అంటాడు, గో అండ్ ఈట్ సంథింగ్ ఇన్ మ్యాక్డీ అంటాడు. ఇంకా తిని చెప్పనవసరం లేదు. నేను ఏది తినాలన్నా వెంటనే ఎస్ అంటది. మై ఫేవరెట్ కాఫీ. ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు కొడతూరులో బాగా టైం స్పెండ్ చేశాను బ్రదర్స్తో, డాడీ మమ్మీతో, డాడీ అండ్ అమ్మతో. ఇంకా ఏది కావాలన్నా ఇంకా మనం చెప్తే చాలుగా పేరెంట్స్కి, అలా అయ్యే వరకు ఉండరు అలాగా. సో బయట కంట్రీస్లో ఉండి ఎప్పుడైనా ఇండియా ఇంటికి వెళ్ళినప్పుడు దాని తర్వాత తిరిగి వస్తే ఇలాగే ఉంటుందేమో అందరికీ. నెక్స్ట్ టైం మాత్రం ఒంటరిగా రావడం అనేది ఉండదు. వస్తే ఫ్యామిలీతోనే వస్తాను. అంటే నెక్స్ట్ టైం ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ వెకేషన్ వెళ్ళినప్పుడు డిసైడ్ అయ్యి. ఈసారి అలాగే ఉన్నాం కానీ చిన్న హికప్, పాస్పోర్ట్లో స్టాంపింగ్ అవ్వలేదు. ఓకే, మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. ఈ ఫీలింగ్ నాలో అలా పెరుగుతూనే ఉంది. మిస్ అవుతున్నాను వాళ్ళని బాగా. లవ్ యూ కల్ప్స్, లవ్ యూ చెర్రీ, I miss you both. See you soon in Canada. Bye bye.